వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పిఆర్సీ మరియు ఐఆర్ గురించిన వివరణ. పిఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్ మాత్రమే కాదు, పిఆర్సీ గురించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ అంటే ఏమిటి, అలాగే ఫిట్మెంట్ అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య తేడాలు చూసినట్లయితే రివైజ్డ్ పే స్కేల్స్ అండర్ పిఆర్సీ లేదా ఆర్పిఎస్ అని మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం మనం ఆర్పిఎస్ 2022 స్కేల్స్లో ఉన్నాం. ఆర్పిఎస్ అంటే రివైజ్డ్ పే స్కేల్స్ అని అర్థం. అసలు ఎందుకు ఇలా స్కేల్స్ని రివైజ్ చేస్తూ ఉంటారు? వాస్తవానికి మనకు పిఆర్సీ అనేది జీతం పెంచే ఒక ప్రక్రియగా మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం. ఉద్యోగుల జీతభత్యాలను పెంచే ప్రక్రియ మాత్రమే కాదు పిఆర్సీ. ఇప్పటికి మనం 11 సార్లు అయితే వేతన సవరణ జరిగింది. ఒకవేళ ఇలా వేతన సవరణ జరగకుండా డిఏలు పెంచుకుంటూ పోతే ఇప్పుడు మన బేసిక్ పై 4 అంకెల్లో కాకుండా 5 రూపాయలు లేక 10 రూపాయల్లో ఉండేది. డిఏలు మాత్రం 5,000% లేక 10,000% ఉండేది. ఇలా ఉండటం వల్ల లెక్కించడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే బేసిక్ ఆధారంగా ఇచ్చే ఇతర అలవెన్స్లు కూడా సహేతుకంగా ఉండవు. అందువల్ల నీతకాలికంగా ఇలా బేసిక్ పేకు అదనంగా ఇచ్చే డిఏని బేసిక్లో కలిపేసి కొత్త పేరు నిర్ధారించి డిఏను 0 చేయడమే వేతన సవరణ. దాంతోపాటు కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోస్టుల విధుల్ని దృష్టిలో ఉంచుకొని, అలాగే ప్రభుత్వ ఆర్థిక వనరులను కూడా దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్సులు మొదలైనవి సిఫార్సు చేస్తుంది. ఇక్కడ ఫిట్మెంట్ అనేది పిఆర్సీ ప్రక్రియలో ఉద్యోగుల జీతభత్యాలు పెరగడానికి అవకాశం కల్పించే ఒక ఫ్యాక్టర్. 1986కు ముందు పిఆర్సీల్లో ఈ ఫిట్మెంట్ అనేది మనకు కనపడదు. ఆ పిఆర్సీల్లో మొదటిసారిగా 10% ఫిట్మెంట్ శ్రీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి పిఆర్సీల్లో అనగా 1993వ పిఆర్సీల్లో 10% ఫిట్మెంట్ని ఇవ్వడం జరిగింది. తర్వాత 99లో 20%, 2005 పిఆర్సీల్లో 16%, 2010 పిఆర్సీల్లో 39%, 2015 పిఆర్సీల్లో గరిష్టంగా చంద్రబాబు గారి నాయకత్వంలో 43% ఫిట్మెంట్ని అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత 2022 పిఆర్సీల్లో రివర్స్ పిఆర్సీగా చెప్పుకుంటాం దీన్ని. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వడం జరిగింది ఈ 2022 పిఆర్సీలో. పిఆర్సీ అమలు చేయడం అనేది ఆలస్యం అవుతున్నప్పుడు అందులో కలిగే లబ్ధిలో సర్దుబాటు అయ్యేలా ఐఆర్గా కొంత ఇవ్వడం జరుగుతుంది. 2005 పిఆర్సీ వరకు ఎక్కువ ఆలస్యం కాకుండానే అమలు అయ్యేవి. అందువల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఐఆర్ మీద పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. అలాగే పిఆర్సీలు అమలు చేసినప్పుడు రివైజ్ చేసిన రోజు నుండి కాకుండా బకాయిలు కొంత పీరియడ్కు నోషనల్గా ఇస్తారు. ఇలా పిఆర్సీల్లో బకాయిలను మనం కోల్పోయినటువంటి నెలలను గనక పిఆర్సీల వారీగా చూసినట్లయితే 1986 పిఆర్సీలు వచ్చేసి ఏ బకాయిలు కోల్పోలేదు, 0గా చెప్తారు. 93, 99, 2005 పిఆర్సీల్లో చూసినట్లయితే 9 నెలలు, 9 నెలలు, 21 నెలలుగా కోల్పోయారు. 2010 పిఆర్సీలో 19 నెలలు కోల్పోయారు. 2015 పిఆర్సీలో 11 నెలలు కోల్పోయారు. 2022లో 21 నెలలు, మొత్తం 42 నెలలు రాలేదు. అందులో 21 నెలలు రావు. మరో 21 నెలలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. అలాగే ఐఆర్ కూడా పొందని పీరియడ్ని పిఆర్సీల వారీగా మనం చూసినట్లయితే 1986, 1993, 1999 పిఆర్సీల్లో అసలు నష్టమే లేదు, మొత్తం ఇచ్చారు, 0గా చెప్పుకోవచ్చు. 2005 పిఆర్సీలో 20 నెలలు బకాయిలు పడింది అయ్యారు. 2010లో 3 నెలలు, 2015లో 6 నెలలు అయ్యారు. 2022లో 12 నెలలు అయ్యారైతే మనం కోల్పోవడం జరిగింది. పే రివిజన్ కమిషన్ అనేది కేవలం వేతన పెంపుదల కోసం మాత్రమే కాదు, ఉద్యోగులు ఈ రోజు పొందుతున్న అనేక సౌకర్యాలు ఈ పిఆర్సీల సిఫార్సుల ఆధారంగా వచ్చినవే. పదోన్నతి పొందిన వారికి FR22B ప్రకారం వేతన స్థిరీకరణ జరుగుతుంది. అదేవిధంగా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్స్ AAS కూడా ఈ పిఆర్సీలోనే నిర్ధారిస్తారు. మొదటగా మనకి ఈ AAS అనేది 10, 15, 22 ఏళ్లకు ఉండేది. తర్వాత 8, 16, 24 ఏళ్లకు మార్చారు 1993 సంవత్సరంలో. 2010లో దీన్ని 6, 12, 18, 24 ఏళ్ళుగా మార్చారు. 2022లో 30వ సంవత్సరాన్ని కూడా యాడ్ చేశారు. ఈఎల్ నిల్వను చూసినట్లయితే ఒకప్పుడు 180 రోజులు మాత్రమే ఉండేవి. తర్వాత 240 రోజులు, ఆ తర్వాత 300 రోజులకు ఈఎల్ నిల్వని పెంచడం జరిగింది. రిటైర్మెంట్ సమయంలో ఎన్ని ఈఎల్స్ ఉంటే అన్నే గరిష్ట పరిమితికి లోబడి ఎన్కాష్ చేసుకున్నటువంటి అవకాశం ఉండేది. తర్వాత ఈఎల్ నిల్వ 300 కన్నా తక్కువగా ఉంటే మిగిలిన బ్యాలెన్స్ హెచ్పిఎల్ నుండి హాఫ్ పే లీవ్స్ నుంచి ఎన్కాష్మెంట్ చేసుకున్నటువంటి అవకాశం కల్పించారు. అదేవిధంగా మెటర్నిటీ లీవ్ ఒకప్పుడు 90 రోజులు ఉండేది, తర్వాత 120 రోజులకు, ప్రస్తుతం 180 రోజులకు పెంచారు.
పెటర్నిటీ లీవ్ అయితే ఒకప్పుడు లేదు, అది కూడా పిఆర్సీ వల్ల వచ్చిందే. చైల్డ్ కేర్ లీవ్ 2015 పిఆర్సీలో మొదటిసారిగా 60 రోజులు కల్పించారు. 2022 పిఆర్సీలో దీన్ని 180 రోజులకు పెంచారు. హెచ్ఆర్ఏ అనేది 8%, 12%, 20%గా ఉండేది ఒకప్పుడు. దీన్ని 12, 14.5, 20%గా చేశారు 2010 పిఆర్సీలో. 2022 పిఆర్సీలో వాటిని కూడా తగ్గించడం జరిగింది. గ్రాట్యుటీ పరిమితి ప్రతి పిఆర్సీలో పెంచుతారు. మొదట్లో గ్రాట్యుటీ లెక్కింపుకు కేవలం బేసిక్ని మాత్రమే తీసుకునేవారు. తర్వాత ఇప్పుడు డిఏను కూడా కలిపి లెక్కించేవారు. పెన్షనర్లకు 1999 ఫిట్మెంట్ కాకుండా అదనంగా 2% 1983, 86 మధ్య పదవి విరమణ చేసిన వారికి, అదేవిధంగా 1978, 83 మధ్య రిటైర్ అయిన వారికి 3%, 1978 కంటే ముందు రిటైర్ అయిన వారికి 5% చేసేవాళ్ళు. ఆ తర్వాత అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇచ్చేవాళ్ళు. 1999 పిఆర్సీకి ముందు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వారికి, అదనపు విద్యార్హతలు ఉన్న వారికి ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పిఆర్సీలో వాటిని నిలిపివేయాలని పిఆర్సీ కమిషన్ సిఫార్సు చేసింది. 1993 పిఆర్సీలో మాస్టర్ స్కేల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1999 పిఆర్సీ నుంచి డిఏ స్థిరంగా ఉండటం మొదలైంది. అంతకుముందు ఒక్కో బేసిక్ ఒక్కో విధమైన డిఏ రేట్ ఉండేది. అలాగే ఇప్పుడు 6 నెలల ధరల పెరుగుదలను బట్టి డిఏ నిర్ధారిస్తున్నారు. ఒకప్పుడు డిఏ రేటు 2.5% స్థిరంగా ఉండేది. అయితే ధరల పెరుగుదలను బట్టి కొన్నిసార్లు 3 నెలలకు పెరిగితే కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పెరుగుతూ ఉండేవి. ప్రతి పిఆర్సీలో స్పెషల్ పే, అలవెన్స్లు పెంపు ఉంటుంది. అలాగే కొత్త వారికి అలవెన్స్ సిఫార్సు చేయటం, అవసరం లేదనుకుంటే నిలిపివేయటం కూడా పిఆర్సీ కమిటీ సిఫార్సు చేస్తుంది. మా పోస్టులకు ఉండే బాధ్యతలకు మాకు ప్రొవైడ్ చేసిన స్కేల్స్ సమంజసంగా లేవని పెంచాలని రిప్రజెంటేషన్లు ఇస్తే అవి సహేతుకంగా ఉంటే పెంచడానికి సిఫార్సు చేస్తారు. ఇలా పిఆర్సీ అంటే ఒకటి కాదు, ఎన్నో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. థ్యాంక్ యూ.